హలో ఫ్రెండ్స్. జీవితంలో ఎంత ఎత్తుకెదిగినా, ఎన్ని విజయాలు సాధించినా, మనందరి గుండెల్లో చెరిగిపోని ఒకే ఒక్క నిజాన్ని ఈరోజు గుర్తు చేసుకుందాం. అదే అమ్మ అనే రెండక్షరాల అద్భుతం. మీరు గూగుల్‌లో దేని గురించైనా వెతకవచ్చు. ప్రపంచంలోని ప్రతి రహస్యాన్ని తెలుసుకోవచ్చు. కానీ ఈ ప్రపంచంలో గూగుల్ కూడా చెప్పలేని కొన్ని నిజాలు ఉన్నాయి. అవే అమ్మ ప్రేమలోని నిజమైన కోణాలు. నా ఫస్ట్ వీడియోకు మీరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అందుకే ఈసారి ఆ రెస్పాన్స్‌ను 10 టైమ్స్ పెంచేలా అమ్మ గురించి మీ మనసుని కదిలించే అద్భుతమైన విషయాలను మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఒక్కసారి మీ పనంతా పక్కన పెట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీ జీవితంలో అమ్మ విలువ ఎంత గొప్పదో మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గూగుల్ చెప్పలేని ఫస్ట్ నిజం ద సైలెంట్ సాక్రిఫైస్. మనకు తెలియకుండా, కనిపించకుండా అమ్మ చేసే త్యాగాలు. గూగుల్‌లో సాక్రిఫైస్ అని సెర్చ్ చేస్తే పెద్ద పెద్ద హిస్టారికల్ ఈవెంట్స్ కనిపిస్తాయి. కానీ అమ్మ చేసే త్యాగం ఒక సైలెంట్ వార్. తాను కొత్త చీర కొనకుండా మన ఫీజు కట్టడం. మనకు జ్వరమొస్తే రాత్రంతా తాను నిద్ర మానేసి తడిగుడ్డలు వేయడం. తనకు ఇష్టమైన ఆహారం ఉన్నా అది మనకి ఇష్టమని చెప్పి తన వాటా మనకి ఇవ్వడం. ఈ సాక్రిఫైజెస్‌లకు ప్రాఫిట్ లేదా రికగ్నిషన్ ఉండదు. ఇదంతా చేయడానికి మెయిన్ రీజన్ మన హ్యాపీనెస్. తన పిల్లలు హ్యాపీగా ఉంటే చాలు అనుకునే ఒకే ఒక వ్యక్తి అమ్మ. గూగుల్ చెప్పలేని రెండో నిజం. ద స్మైల్ దట్ హైడ్స్ పెయిన్. నొప్పిని దాచి నవ్వడం అంటే ఏమిటో గూగుల్ ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. ఎందుకంటే అది కేవలం అమ్మ ముఖంలో మాత్రమే కనిపిస్తుంది. నాన్నతో చిన్న గొడవ జరిగినప్పుడు లేదా ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు మన ముందు మాత్రం ఏమీ జరగనట్టు నవ్వడం. హెల్త్ బాగా లేకపోయినా కిచెన్‌లో పనిచేస్తూ మనకిష్టమైన ఫుడ్ చేసి పెట్టడం. మనం జాబ్, మ్యారేజ్ లేదా లైఫ్‌లో ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నప్పుడు తన గుండెల్లో ఉన్న ఆందోళన బయట పెట్టకుండా ఆల్ ద బెస్ట్ అని నవ్వడం. ఆ నవ్వు మనకు ధైర్యాన్ని ఇస్తుంది కానీ, ఆ నవ్వు వెనుక దాగి ఉన్న భారాన్ని మనం ఎప్పుడూ గమనించం. మూడవ నిజం. అన్‌కండీషనల్ ఫర్‌గివ్‌నెస్. ప్రపంచమంతా మనల్ని నిందించినా, విమర్శించినా, ఏ లోపం లేకుండా, కండీషన్స్ లేకుండా మనల్ని క్షమించే ఏకైక న్యాయమూర్తి అమ్మ. మనం చిన్నప్పుడు కోపంతో ఆమెను బాధపెట్టినా, తిట్టినా 2 నిమిషాల తర్వాత మళ్ళీ మన పక్కనే కూర్చొని బుజ్జగించడం. మనం ఎన్ని తప్పులు చేసినా, ప్రపంచం మనల్ని దూరం పెట్టినా, నేనున్నాను అని గట్టిగా చెప్పి మనల్ని వెనకేసుకొచ్చే ఏకైక వ్యక్తి. అమ్మ ప్రేమలో ఎప్పుడు పాత లెక్కలు, పాత గొడవలు ఉండవు. ప్రతిరోజు తన పిల్లల పట్ల తన బంధాన్ని ఒక కొత్త పేజీలా ప్రారంభిస్తుంది. నాలుగవ నిజం. ద మదర్స్ ల్యాప్ ఏ సేఫ్ హెవెన్. గూగుల్‌లో రిలీఫ్ ఫ్రమ్ స్ట్రెస్ అని వెతకండి. యోగా, మెడిటేషన్, మ్యూజిక్ అని కొన్ని వేల టిప్స్ వస్తాయి. కానీ మనకు చిన్నప్పటి నుండి తెలిసిన ఈజీ అండ్ పవర్‌ఫుల్ టిప్ అమ్మ ఒడి. నిజానికి అమ్మ దగ్గర ఉంటే మన బాధలు మాయం కావు కానీ వాటి భారం తగ్గిపోతుంది. ప్రపంచం మనల్ని ఎంత నిందించినా, ఎన్ని నిందలు వేసినా, ఎంత విమర్శించినా, మనం ఎంత విఫలమైనా అమ్మ పక్కన కూర్చుంటే, ఆమె చెయ్యి పట్టుకుంటే ఆ క్షణం మనకు తేలిక పడుతుంది. ఇది కూడా గడిచిపోతుంది. నేనున్నాను కదా అని ఆమె ఇవ్వగలిగే భరోసా ముందు ఏ సమస్య కూడా పెద్దది కాదు. మనం చాలా బాధలో ఉండి తల అమ్మ భుజంపై లేదా ఒడిలో పెట్టుకున్నప్పుడు ఆమె మన తల నెమురుతూ ఇచ్చే ఓదార్పు. రోజంతా విసిగిపోయి ఇంటికి రాగానే అమ్మను చూసిన మరుక్షణం బ్యాటరీ మళ్ళీ రీఛార్జ్ అయిన ఫీలింగ్. అమ్మ ఒడి అనేది మనసులోని నెగిటివ్ ఆలోచనలను, బాధలను డిలీట్ చేసే ఒక ఎమోషన్ క్యాచీ క్లీనర్ లాంటిది. అక్కడ కేవలం ప్రేమ, భద్రత మాత్రమే ఉంటాయి. ఐదవ నిజం. ద ఫైనల్ థాట్. గూగుల్ 1000 నిజాలు చెప్పగలదు. లక్షల కొద్దీ డేటానివ్వగలదు. కానీ మన కన్నీరు చూడగానే అమ్మ గుండె కరిగే వేగాన్ని, మన ఆకలిని గుర్తించే అమ్మ స్పర్శను, మన సక్సెస్‌ను చూసి అమ్మ కళ్ళల్లో మెరిసే మెరుపును లెక్కించే అల్గారిథం ఈ ప్రపంచంలోనే లేదు. మీరెప్పుడైనా సరే అమ్మకు ఏదైనా గొప్పగా ఒక మాట చెప్పాలంటే గూగుల్‌లో వెతికినట్టు కాకుండా మనసులో నుంచి వచ్చిన మాటలు చెప్పండి. మీ అమ్మ ప్రేమ గురించి గూగుల్ చెప్పలేని ఇంకొక నిజం ఏదన్నా ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. అందరికీ షేర్ చేయండి. మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.